Hi everyone, my name is Naveen Kumar. In today's class, we are going to discuss the topic simple present. ఈ రోజు మనం క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ సింపుల్ ప్రెజెంట్. In our last class, we began the topic tenses and we discussed about the three types of sentence which we have in English language. గత క్లాస్ లో లాస్ట్ క్లాస్ లో మనం టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ లో ఉన్నటువంటి త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ టు డిస్కస్ ఇన్ ద టాపిక్ టెన్సెస్. టెన్సెస్ అనేటువంటి టాపిక్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇది, దట్ ఈస్ సింపుల్ ప్రెసెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి 4 లో, దట్ మీన్స్ సింపుల్ లో కావచ్చు, కంటిన్యూస్ కావచ్చు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. సో ఈచ్ టెన్స్ కన్సిస్ట్స్ 4 parts. So our 4 parts lo first one related to present tense is simple present. Here we have a principle for simple present. Simple present ki sambandhinచినటువంటి ఒక ప్రిన్సిపల్ కూడా మనకి ఇక్కడ ఉంది, that is subject, verb and object. If you want to make sentences in simple present, use this principle. It will be helpful to make sentences in simple present easily. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని మనం సింపుల్ ప్రెజెంట్ కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. బిఫోర్ వి బిగిన్ ద టాపిక్ సింపుల్ ప్రెజెంట్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అ సబ్జెక్ట్, వాట్ ఈస్ వర్బ్ అండ్ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ అ సబ్జెక్ట్? అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ అ వర్డ్. ఇట్ మే బి a noun or pronoun that performs an activity or an action. పని చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్, తెలుగులో ఏమంటామంటే కర్త అని అంటాం. వాట్ అబౌట్ వి? వి మీన్స్ వి రిఫర్స్ వర్బ్. వర్బ్ మీన్స్ నథింగ్ బట్ యాక్టివిటీ ఆర్ యాక్షన్, చేసేటువంటి పని. అట్ లాస్ట్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? An object is also a noun or pronoun, but who receives the result or the consequent of the activity performed by the subject. సబ్జెక్ట్ చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాం. సో నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ సింపుల్ ప్రెజెంట్. ఓకే, సో వై డు వి యూజ్ సింపుల్ ప్రెజెంట్? అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి? There are few things to discuss in simple present. Simple present లో డిస్కస్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుందాం. So here is the first one. We use simple present to express what is stated is always true in the nature of things. నేచర్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఎప్పటికీ మారనివి ఉంటాయి. సో అలాంటి వాటి గురించి మనం మాట్లాడాలి అంటే సింపుల్ ప్రెజెంట్ నే యూజ్ చేయాలి. There are few examples for you to understand better. The first one is the earth moves around the sun. This is a unique thing. This is a unique thing. So if you want to say such sentences, there you must use simple present. ఇలాంటి విషయాల గురించి, ఇలాంటి వాస్తవాల గురించి మాట్లాడాలి అంటే, నేచర్ కి సంబంధించిన వాస్తవిక విషయాల గురించి మాట్లాడాలి అంటే సింపుల్ ప్రెజెంట్ నే యూజ్ చేయాలి. The earth moves around the sun. We all knew it. మనందరికీ తెలుసు ఏంటి? The earth moves round the sun. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది మారదు, ఇది వాస్తవం. And the next one, we see with our eyes. Can you see with your ears or nose? No. We use our eyes to see. మనం మన కళ్ళతోనే చూస్తాం. This is also a true activity in the nature of things. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనం సింపుల్ ప్రెజెంట్ ని యూజ్ చేస్తాం. And the next one, what is habitual or recurrent? Habitual means మన అలవాట్లకు సంబంధించి కానీ, and recurrent means nothing but repeated activities. Generally we perform so many activities repeatedly. పదే పదే కొన్ని పనులను మనం చేస్తూనే ఉంటాం. So if you want to talk about such actions, use simple present. There are few more examples for this. Our teacher never comes late. Our teacher never comes late. మా టీచర్ ఎప్పుడు కూడా లేట్ రారు. And the next one, I brush my teeth every morning. This is a repeated activity. Generally we brush our teeth every morning and night, and we take bath every day. These are all repeated activities. So if you wanted to talk about habituals or recurrent activities, use simple present.
And the next one, universal and scientific truths. If you wanted to talk about universal truths and scientific truths, ఒకవేళ కనుక మీరు యూనివర్సల్ కి సంబంధించి మరియు సైంటిఫిక్ శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన వాస్తవిక విషయాలను సత్యాలను మీరు మాట్లాడాలి అంటే సింపుల్ ప్రెజెంట్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనకు తెలుసు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దిస్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్. అవునా కదా? అండ్ ద నెక్స్ట్ వన్, వాటర్ బాయిల్స్ at 100 degrees Celsius. This is a scientific truth. Water boils at 100 degrees Celsius. This is a scientific truth. So, if you wanted to discuss or if you wanted to convey or if you wanted to talk about universal or scientific truths, use only simple present. And the next one, if you wanted to talk about historic events, చారిత్రాత్మకమైన విషయాలు, చరిత్రలో జరిగిన కొన్ని ఈవెంట్స్ గురించి చెప్పడానికి కూడా మీరు సింపుల్ ప్రెజెంట్ ని యూజ్ చేయాలి. There is an example for it. Rama kills Ravana in the Ramayana. Of course, we all know that. మనందరికీ తెలిసిన విషయమే. Rama kills Ravana in the Ramayana. రామాయణ అనేటువంటి ఎపిక్ లో రాముడు రావణుని చంపాడు. So we can say that Rama killed Ravana also, but this is a historic event, so you can express such types of events in simple present also. So you can say Rama kills Ravana in the Ramayana. So this is about simple present. And here you have to remember one more important thing. If you observe all the example sentences, you will find a small change in the forms of verbs. So here, the earth moves, we see. In the first one, moves, I have added s to the verb move, but in the second one, see, there is no s, no ies or no es in the main verb. Why did I do that? నేను ఎందుకు అట్లా చేసినా? So here, this is the main important thing to remember. So here, if you are talking about singular subjects in simple present, there you have to do one thing, that you have to add s or es or ies to the main verb. ఒకవేళ గనక మీరు సింపుల్ ప్రెజెంట్ లో సబ్జెక్ట్ సింగ్యులర్ అయి ఉంటే అప్పుడు అందులో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ కి మనము ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ పర్సన్ ఆర్ ది సెకండ్ పర్సన్ ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్స్, ఒకవేళ గనక మీరు సింపుల్ ప్రెజెంట్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో ఫస్ట్ పర్సన్ ఐ, సెకండ్ పర్సన్ యు అండ్ థర్డ్ పర్సన్ ఆర్ ప్లూరల్స్, మీరు ఏమైనా యూజ్ చేస్తే లైక్ వి కావచ్చు, దే కావచ్చు, ఆర్ నేమ్స్ ఇన్ ప్లూరల్ ఫార్మ్స్ కావచ్చు, అలా యూజ్ చేస్తే యూ డోంట్ నీడ్ టు యాడ్ ఎనీ ఎస్, ఈఎస్, ఐఎస్ టు ద మెయిన్. అప్పుడు మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటి అంటే, ఇది వర్బ్ కి ఎప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయొద్దు. ఈ విషయం మనం గుర్తుంచుకుంటే చాలు. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ సిచ్యుయేషన్స్ when we use simple present in these situations. Okay, so this is about simple present. Okay, right. If you have any doubts about the topic simple present, you can mention the doubts which you have in the comment section. Okay na? Thank you so much for listening to my class. Please subscribe my channel, share and like my videos. Thank you so much.